Right, welcome back to Big TV Digital Exclusive. ఎక్కడైనా ప్రిన్సిపల్ స్టూడెంట్ కి వార్నింగ్ ఇవ్వడం చూసాం కానీ ఈ స్టూడెంట్ ఏకంగా ప్రిన్సిపల్ ఇంకా టీచర్లకి ఏకంగా వార్నింగ్ ఇస్తున్నాడు. బయట కనిపిస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తున్నాడు. yes ప్రిన్సిపల్ పై ఓ ఇంటర్ స్టూడెంట్ రెచ్చిపోయాడు. ప్రిన్సిపల్ ఇంకా టీచర్లని చంపేస్తా అంటున్నాడు. ఏకంగా వాళ్ళకే వార్నింగ్ ఇచ్చాడు ఈ స్టూడెంట్. తన ఫోన్ ఎందుకు లాక్కెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే కేరళలో పాలక్కడ్లో ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి స్కూల్లోకి సెల్ ఫోన్ ని తీసుకురావడం నిషేధించారు. కానీ ఫోన్ తీసుకొచ్చి ఆ స్టూడెంట్ ఫోన్ తీసుకున్నాడు. అయితే ఫోన్ తీసుకున్నారు అని చెప్పి ఆ టీచర్స్ ఫోన్ తీసుకొని ఎప్పుడైతే ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి ప్రిన్సిపల్ కి సబ్మిట్ చేశారో దాంతో ఆయన ఫోన్ తీసుకొచ్చి స్టూడెంట్ కి తీసుకున్న తర్వాత టీచర్లు ఫోన్ తీసుకున్నారు. దాంతో రెచ్చిపోయాడు ఇంటర్ స్టూడెంట్. ఎస్ నా ఫోన్ నాకు ఇచ్చేయండి లేదంటే కత్తితో పొడిచి చంపేస్తానని బెదిరించాడు. తర్వాత పేరెంట్స్ ఇంకా టీచర్ అసోసియేషన్ కూడా ఫిర్యాదు జరిగింది. దాని తర్వాత విచారణకి ఆదేశించిన విద్యార్థి శాఖ మంత్రి కూడా ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ డైరెక్టివ్ మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఇన్సైడ్ ది క్లాస్ రూమ్స్. ద టీచర్స్ యాక్షన్ కంప్లైడ్ విత్ దీస్ రెగ్యులేషన్స్ అంటూ స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వి శివన్ కుట్టి కూడా ఇది ఫేస్బుక్ లో పెట్టారు. అయితే మనం విజువల్స్ లో చూస్తున్నట్లయితే అసలు ఏమాత్రం తగ్గకుండా ఇంటర్ విద్యార్థి మాత్రం తిడుతున్నాడు. ఏంటంటే డైరెక్ట్ గా ప్రిన్సిపల్ అని కూడా కొంచెం కూడా భయం లేకుండా వేలెత్తి మరీ చూపిస్తున్నాడు. అయితే భయపెడుతున్నాడు. నువ్వు కాలేజ్ లో ఇక్కడ స్కూల్లో ఉన్నావు కాబట్టి వదిలేస్తున్నాను లేకపోతే అన్నాడు. అయితే ఆ ప్రిన్సిపల్ కూడా అవునరా నేను లేకపోతే నువ్వు ఏం చేస్తావు బయటికి వెళ్తే అంటే బయట నువ్వు ఒక్కడివే తిరక్కు తిరిగితే మాత్రం చంపేస్తాను అని అన్నాడు. ఎందుకు చంపుతాడు ఏంటి అంటే నా ఫోన్ తీసుకున్నావు నువ్వు నన్ను మానసికంగా చాలా బాధ పెడుతున్నావు నాకు కొంచెం పిచ్చుంది మా ఫ్రెండ్స్ ని అడుగు నేను ఏ లెక్కలో నేను చెప్పిన మాట చెప్పినట్టు చేస్తాను నిన్ను బయటకు వచ్చి కనిపిస్తే మాత్రం ఒంటరిగా చంపే తీరుతాను అని అన్నాడు. అదే విధంగా కత్తితో పొడిచి మరీ చంపుతానని కూడా భయపెట్టాడు ఆ స్టూడెంట్ ని. అయితే మీరు వీడియోలు తీసుకున్నా ఫోటోలు తీసుకున్నా నాకు ఏమీ ఫరక్ పడదు అంటున్నాడు. ఎస్ ఆ టీచర్ ఒకరు వీడియో తీస్తున్నారు. నిన్ను కూడా చంపేస్తాను బయట కనపడకండి నాకు నేను చెప్పినంత మాట తీస్తాను నేను చేస్తాను మీరు నన్ను మానసికంగా చాలా బాధ పెడుతున్నారు నాకు ఒత్తిడికి గురి చేస్తున్నారు అండ్ ఇది నోట్ చేసుకోండి అని బల్ల గుద్ది మరి నాకు కొంచెం మెంటల్ ఉంది నా ఫ్రెండ్స్ ని కూడా అడగండి నేను చెప్పిన మాట చేస్తాను మీరిద్దరు కానీ బయట ఒక్కరే దొరికితే మాత్రం చంపేస్తానని బెదిరించాడు. ഞാൻ പറഞ്ഞു ഇന്ന നിന്റെ വിളിച്ച് ഭയങ്കര കാലാവസ്ഥ സാറിന് എവിടെയും പുറത്ത് കിട്ടിയ തീർപ്പിനാല് കൊന്നിട്ട് പറഞ്ഞു കൊന്നിട്ടും നിന്റെ ഫോണുണ്ടോ ഇത് ഫോണുണ്ടോ നല്ലപോലെ രീതിക്ക് സത്യജിയുടെ പോകുള്ളൂ ഞങ്ങൾക്ക് അങ്ങനെ സ്വഭാവം എന്താണെങ്കില വീട് കടത്തി തേങ്ങ മാങ്ങച്ച കാട്ടി ഞാൻ പറഞ്ഞു ഇന്ന നിന്റെ വിളിച്ച് ഭയങ്കര കാലാവസ്ഥ വീടൊക്കെ എടുത്തിട്ടേ സാറിന് എവിടെയും പുറത്ത് കിട്ടിയ തീർപ്പിനാല് കൊന്നിട്ട് പറഞ്ഞു കൊന്നിട്ടും നിന്റെ ഫോണുണ്ടോ ഇത് ഫോണുണ്ടോ ది పాలక్కడ్ అంటే అన్నకర గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్లో జరిగింది కాబట్టి మలయాళంలో వార్నింగ్ ఇస్తున్నాడు. ఏకంగా 11th క్లాస్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఏకే అనిల్ కుమార్ అంటే ఆయన ప్రిన్సిపల్ ని కూడా ఇది లాస్ట్ ఫ్రైడే ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ రోజు వాళ్ళ టీచర్స్ కూడా ప్రిన్సిపల్ కి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయడంతో తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇస్తున్నాడు. నా ఫోన్ లాక్కొని నాకే వార్నింగ్ ఇస్తావా అంటూ స్టూడెంట్ రెచ్చిపోయాడు. టీచర్ లో ఎలాగైనా మాట్లాడాలి అంటూ ప్రిన్సిపల్ వార్నింగ్ ఇచ్చారు. టీచర్తో ఇలాగైనా మాట్లాడేది అంటే అవును నువ్వు కాలేజ్ అంటే స్కూల్లో ఉన్నావు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను లేదంటే బయటకు వస్తే నువ్వు ప్రాణాలతో కూడా ఉండవని బల్ల గుద్ది మరి వార్నింగ్ ఇస్తున్నాడు. నాకు కొంచెం పిచ్చుంది నువ్వు బయట ఒక్కడివే కనిపిస్తే మాత్రం కత్తితో పొడిచి చంపేస్తా అని చెప్పాడు. అయితే ఈ విధంగా నువ్వు బయట ఎక్కడన్నా కనిపిస్తే ఒక్కరివే నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నా నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టేదే లేదు నా గురించి నా ఫ్రెండ్స్ ని కూడా అడుగు కావాలంటే నేను అన్నంత మాట చేస్తానని చెప్తున్నాడు. మీరు వీడియోలు తీసుకున్నా
ఫోటోలు తీసుకున్నా నాకు ఏ మాత్రం కూడా ఫరక్ పడదు, ఐ డోంట్ కేర్ అని కూడా చెప్తున్నాడు. అయితే ఏకంగా దాడికి పాల్పడ్డాడు వీడియో తీస్తున్న టీచర్ పైన. నిన్ను కూడా చంపేస్తా, బయట ఒక్కరే కనపడకండి, నాకు కొంచెం పిచ్చుంది, నా ఫోన్ నాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్తున్నాడు. అయితే ఫోన్ కి 11th స్టాండర్డ్ చదువుతున్న ఈ మనిషి ఇలా ఇప్పటికే ఉంటే అస్సలు తగ్గకుండా ఏకంగా ప్రిన్సిపల్ కి మరియు టీచర్ కి వార్నింగ్ ఇచ్చే స్టేజ్ లో ఇప్పటికే ఇలా ఉంటే మరి పెరిగే కొద్దీ ఒక పెద్ద రౌడీ షీటర్ అయ్యేలాగే ఉన్నాడు ఈయన. అసలు ఆ వీడియోలో ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. അങ്ങനെ സ്വഭാവം തേങ്ങ മാങ്ങച്ച കാട്ടി ഞാൻ പറഞ്ഞു ഇന്ന നിന്ന് വിളിച്ച് ഭയങ്കര കാലാവസ്ഥ വീടൊക്കെ എടുത്തിട്ടേ സാറിന് എവിടെയും പുറത്ത് കിട്ടിയ തീർപ്പിനാല് കൊന്നിട്ട് പറഞ്ഞു കൊന്നിട്ടു. നിന്റെ ഫോണുണ്ടോ? ഇത് ഫോണുണ്ടോ? ఇక్కడ అసలు ఫోన్లు తీసుకురావడమే పెద్ద తప్పు అంటే చేసిన తప్పు అసలు ఒప్పుకోకుండా ఏ మాత్రం తగ్గకుండా ఏకంగా ప్రిన్సిపల్ రూమ్ కెళ్ళి బల్ల గుద్ది వేలెత్తి మరీ చూపుతూ నా ఫోన్ లాక్కుంది కాక నాకే వార్నింగ్ ఇస్తావా అంటూ ఆ ఇంటర్ స్టూడెంట్ రెచ్చిపోవడం మనం విజువల్స్ లో చూస్తున్నాం. అయితే టీచర్లు ఎలాగైనా మాట్లాడేది, అసలు ఇలాగైనా మాట్లాడేది టీచర్లతో అని ప్రిన్సిపల్ చెప్పుకుంటూ వస్తే నువ్వు ఇక్కడ స్కూల్లో ఉన్నావు కాబట్టి ఈ మాత్రం మర్యాదగా ఇంకా కామ్ గా మాట్లాడుతున్నాను, అదే స్కూల్ బయటకు వచ్చి చూడు అని అన్నాడు. అయితే ప్రిన్సిపల్ కూడా అవునరా బయటకు వచ్చి చూస్తే ఏం చేస్తావేంటి అంటే కత్తితో పొడిచి పొడిచి చంపుతాను, నాకు ఒక్కడివే కనిపించకు, కనిపిస్తే మాత్రం ప్రాణాలతో విడిచిపెట్టను, కావాలంటే నా ఫ్రెండ్స్ ని కూడా అడుగు నాకు ఎంత పిచ్చుందో, నేను అనుకున్నానంటే అది చేస్తాను, చెప్పిన మాట చేసి తీరుతాను, నువ్వు ఏ మాత్రం బయట కనిపిస్తే మాత్రం శవమై తేల్తావని ఏకంగా ప్రిన్సిపల్ ఇంకా టీచర్లకే వార్నింగ్ ఇస్తున్నాడు. నా గురించి కావాలంటే నా ఫ్రెండ్స్ ని కూడా అడుగు, నేను ఎవడిని పట్టించుకోను అని స్టూడెంట్లు బెదిరిస్తున్నాడు. అయితే మీరు కూడా వీడియో తీస్తున్నారు కదా అని చెప్పి ఇంకొక టీచర్ పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఖచ్చితంగా మిమ్మల్ని కూడా చంపేస్తా అంటూ ఆ స్టూడెంట్ వార్నింగ్ ఇచ్చాడు. నా ఫోన్ నాకు ఇచ్చేయండి అని చెప్పి తన బీపీ కూడా ఏ రేంజ్ లో పెరుగుతుందో మనం వీడియోలో చూసుకోవచ్చు. అయితే ఒక 11th స్టాండర్డ్ స్టూడెంట్ కూడా ఇలా చేస్తున్నాడు అంటే ఈయన పెరిగే కొద్దీ ఇంకా పెద్ద రౌడీ షీటర్ లాగా కూడా అవుతాడు. అసలు స్కూల్ రూల్స్ వైలేట్ చేయడం కాకుండా వీడి బలుపు వీడి పొగరు చూస్తుంటే అసలు ఏ మాత్రం తగ్గేటట్టు లేడు. అసలు వీళ్ళ పేరెంట్స్ కి కూడా PTA అంటే పేరెంట్ టీచర్ అసోసియేషన్ లో కూడా కంప్లైంట్ రేస్ చేసినప్పటికీ అక్కడ పోలీసులు అయితే వీడిపైన ఫిర్యాదు చేస్తున్నారు. కానీ వీడి యాటిట్యూడ్ లో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు. ప్రిన్సిపల్ ని సైతం చంపేస్తా, బయట కనిపిస్తే పొడిచి పొడిచి చంపుతాను, నాకు ఒంటరిగా బయట కనపడకు అని కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. అదే విధంగా బల్ల గుద్ది ఒక టీచర్ వీడియో తీస్తుంటే నువ్వు వీడియో తీసుకో, ఫోటో తీసుకో, నాకు ఏం ఫరక్ పడదు, నిన్ను కూడా చంపేస్తా అని అంటున్నాడు. అయితే టీచర్ ని ప్రిన్సిపల్ ని వార్నింగ్ ఇస్తున్న వీడి గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. അങ്ങനെ സ്വഭാവം തേങ്ങ മാങ്ങച്ച കാട്ടി ഞാൻ പറഞ്ഞു ഇന്ന നിന്ന് വിളിച്ച് ഭയങ്കര കാലാവസ്ഥ വീടൊക്കെ എടുത്തിട്ടേ സാറിന് എവിടെയും പുറത്ത് കിട്ടിയ തീർപ്പിനാല് കൊന്നിട്ട് പറഞ്ഞു കൊന്നിട്ടു. നിന്റെ ഫോണുണ്ടോ?